ఫస్ట్ టెక్ న్యూస్ 2216కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 29, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్లే ముందు సామ్సంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్స్ జీ ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా, ఫ్లిప్ 8 ఈ మూడింటి అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్ ఈ రోజు మధ్యాహ్నం అయితే పోస్ట్ చేసి ఒక మీరు చెక్ చేయకపోతే కార్డ్స్ లో ఉంటుంది, లేకపోతే ఎండ్ కార్డ్స్ లో కూడా పెడతాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసరికి ఏఐ కంపెనీస్ మధ్య వార్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ కాదు, అమెరికాలో. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల గారు అయితే ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఏదైతే ఏఐ కంపెనీస్ ఏఐ టూల్స్ తయారు చేస్తున్నారో అవన్నీ ఓపెన్ సోర్స్ చేయాలి అన్నట్లుగా. ఇప్పుడు చాలా వరకు ఓపెన్ సోర్స్ చేస్తారు, కొంతమంది అయితే ఓపెన్ సోర్స్ చేయరు కొన్ని ప్రాజెక్ట్స్ని. ముఖ్యంగా న్యూ ప్రాజెక్ట్స్ని అసలు చేయరు, ఎందుకంటే వాళ్ళు చాలా ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్స్ తయారు చేస్తూ ఉంటారు. దాన్ని ఓపెన్ సోర్స్ చేస్తే మళ్ళీ వీళ్ళకి లాస్ వస్తుంది అని చెప్పేసి కొంతమంది ఓపెన్ సోర్స్ చేయరు. ఇప్పుడు ఏం చెప్పేదాని ప్రకారం అయితే అన్ని ఏఐ కంపెనీస్ వాళ్ళు ఏదైతే తయారు చేస్తున్నారో టూల్స్ అవన్నీ ఓపెన్ సోర్స్ అయితే ఖచ్చితంగా చేయాలి, చేస్తే ప్రపంచానికి చాలా మంచిది అన్నట్లుగా సత్య నాదెల్ల గారు అయితే రియాక్ట్ అయ్యారు. అండ్ దాని కింద చాలా మంది అవును అవును అని చెప్పేసి ఇలాన్ మస్క్ కూడా ఆయనకి పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారు. కాకపోతే కొంతమంది వచ్చేసరికి నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు అనమాట. కొంతమంది న్యూట్రల్ గా ఉన్నారు. నెగెటివ్‌గా రియాక్ట్ అయినసరికి యాంథ్రోపిక్ అంటే క్లాడ్ ఏఐ మీరు చూసే ఉంటారు. రీసెంట్‌గా వీళ్ళు మైథోస్ అని చెప్పేసి కూడా తీసుకొచ్చారు. అది బాగా రచ్చ నడిచింది. వీళ్ళు మేము చాలా కష్టపడి ఇవన్నీ తయారు చేస్తున్నాము, ఓపెన్ సోర్స్ చేయమంటున్నారు. మీరు మైక్రోసాఫ్ట్‌ను కూడా, అంటే మైక్రోసాఫ్ట్ విండోస్ ఉంటది, విండోస్‌ని కూడా ఓపెన్ సోర్స్ చేయొచ్చు కదా. మైక్రోసాఫ్ట్‌కి క్వెషన్ వేసారు యాంథ్రోపిక్ వాళ్ళు. అండ్ దాంతో పాటు ఎన్విడియా కూడా పాజిటివ్‌గా రియాక్ట్ అయిందనమాట. ఎన్విడియా కూడా అన్ని ఓపెన్ సోర్స్ చేయాలంటుంది. మరి ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్‌లలో ఒక సాఫ్ట్‌వేర్ ఉంటది కుడా అని చెప్పేసి, ఆ సాఫ్ట్‌వేర్ వల్లే ఎక్కువ ఏఐ కంపెనీస్ అని ఎన్విడియా వైపు వెళ్తున్నాయి గ్రాఫిక్ కార్డ్స్ కొనడానికి. మిగతా వాటిల్లో సాఫ్ట్‌వేర్ అయితే లేదు. ఆ సాఫ్ట్‌వేర్ కూడా మీరు ఓపెన్ సోర్స్ చేయొచ్చు అన్నట్లుగా యాంథ్రోపిక్ అయితే నెగెటివ్‌గా అయితే రియాక్ట్ అయింది. అండ్ కొంతమంది వచ్చేసరికి ఓపెన్ ఏఐ కానివ్వండి, జెమినీ కానివ్వండి, వీళ్ళందరూ న్యూట్రల్‌గా అయితే ఉన్నారు. వీళ్ళు చెప్పేది వచ్చేసరికి కొత్త ప్రాజెక్ట్స్ ఒకవేళ ఓపెన్ సోర్స్ చేసామనుకోండి, దానివల్ల నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడు మైథోస్ లాంటిది ఉంది. మైథోస్ లాంటిది ఎవరికైనా ఓపెన్ సోర్స్ ఇస్తే వాళ్ళు దాన్ని నెగెటివ్‌గా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే అమెరికా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. అంటే కంప్లీట్‌గా ఓపెన్ సోర్స్ అనేది ఏఐని తీసేయబోతుంది. తీసేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఏఐని ఓపెన్ సోర్స్ చేస్తే ఎవరైనా దాన్ని యూజ్ చేస్తారు, ఎవరైనా దాన్ని డెవలప్ చేసుకుంటారు, డెవలప్ చేసుకొని ప్రపంచానికి నష్టం కలిగిస్తారని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ ఏఐని ఓపెన్ సోర్స్ కంప్లీట్‌గా తీసేద్దాం అనుకుంటుంది. అండ్ కంపెనీస్‌కి ఏం చెప్పిందంటే మనం దీన్ని ఓపెన్ సోర్స్ తీసేసినా గానీ మనం ఫస్ట్ ప్లేస్‌లో ఉండాలి ఏఐ పరంగా అని చెప్పారు. వీళ్ళందరూ చెప్పేదేందంటే మనం ఫస్ట్ ప్లేస్‌లో అయితే ఉండం, సెకండ్ ప్లేస్‌కెళ్ళిపోతాం, చైనా మనల్ని దాటేస్తది ఓపెన్ సోర్స్ తీసేస్తే అని చెప్పేసి కంపెనీస్ అని రియాక్ట్ అవుతున్నాయి. ఇది పెద్ద రచ్చ నడుస్తుందన్నమాట ట్విట్టర్‌లో. ఏఐ కంపెనీస్ అన్ని ఈ టాపిక్ మీద ఫైట్ చేస్తూ ఉన్నాయి. మరి గవర్నమెంట్ ఎలా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని ఏఐని ఓపెన్ సోర్స్ గాని తీసేసిందనుకోండి, మీకు చాలా వరకు డెవలప్‌మెంట్స్ అయితే ఆగిపోతాయి. చాలా ముఖ్యంగా స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి కదా, స్టార్టప్ కంపెనీస్ వాళ్ళేమి ఆర్&డి మీద ఏమి పని చేయరు. జస్ట్ ఇలాంటివి తీసుకొని వాళ్ళు డెవలప్ చేసుకుంటా ఉంటారనమాట ఓపెన్ సోర్స్‌కి ఇస్తే. లైక్ ఆండ్రాయిడ్ లాగా అనమాట. ఆండ్రాయిడ్ మనకి అందరికి ఇచ్చేస్తారు. అన్ని కంపెనీస్ ఆండ్రాయిడ్‌ని ఓపెన్ సోర్స్ చేశారు కాబట్టి అందరూ యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు డివైస్ యేసుకొని తీసుకొస్తున్నారు ఫోన్స్ మనకి. అదే ఐఓఎస్ చూడండి, యాపిల్ ఎవరికీ ఇవ్వలేదు. ఎవరికీ ఇయలేదు కాబట్టి అది ఓన్లీ యాపిల్ దగ్గర మాత్రమే ఉంటది. సో, ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ చెప్పేది ఏఐని యాపిల్ లాగా చేద్దాం అనుకుంటుంది. కానీ మాక్సిమం కంపెనీస్ అయితే ఏఐని ఆండ్రాయిడ్ టైప్‌లో చేసి అందరికీ అవైలబిలిటీకి ఉంచితేనే మంచిదన్నట్లుగా రియాక్ట్ అవుతున్నాయి. దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ ఏఐ గ్లాసెస్ తీసుకురాబోతుంది కదా. మోస్ట్‌లీ ఇయర్ ఎండ్ లోపు మనం సామ్సంగ్ ఏఐ గ్లాసెస్ అయితే చూస్తాం. రీసెంట్‌గా ఫోల్డబుల్ లాంచ్ ఈవెంట్‌లో కూడా వీటిని టీజ్ చేస్తారు వీళ్ళు. ఈ ఏఐ గ్లాసెస్ ఐఓఎస్‌తో కూడా కంపాటబుల్‌గా ఉండబోతున్నాయి అని చెప్పేసి వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు. సో, ఐఓఎస్ కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు ఐఫోన్స్‌లో కూడా. కాకపోతే కొన్ని యాప్స్ పనిచేయవు. లైక్ సామ్సంగ్ గెలాక్సీ నోట్స్ పనిచేయవు. ఇంటర్ప్రిటర్ ఉంటది కదా, మనం ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాం, అది కూడా పనిచేయదు. అండ్ ఫోటోస్ ఉంటాయి, గ్యాలరీ యాప్ వాళ్ళది, అవి కూడా పనిచేయవు. సో, ఇట్లా సామ్సంగ్ ఎక్స్‌క్లూజివ్ యాప్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం పనిచేయవు. మిగతా అంతా పనిచేస్తుంది. నార్మల్‌గానే మీరు యూజ్ చేసుకోవచ్చు సామ్సంగ్ ఏఐ గ్లాసెస్‌ని ఐఫోన్స్‌కి అన్నట్టుగా చెప్పారు. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఎల్జీ నుంచి ఫ్రంట్ లోడెడ్ 7 కేజీ వాషింగ్ మిషన్ 5 స్టార్ రేటెడ్ ఇది. సో, దీని మీద ₹1000 కూపన్ డిస్కౌంట్ వస్తుంది. ₹4500 హెచ్‌డిఎఫ్‌సి కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. మొత్తం ₹5500 డిస్కౌంట్ కలుపుకొని డీల్ ప్రైస్ వచ్చేసరికి ₹21,990 వస్తుంది. ఒకవేళ డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి వాట్సాప్‌లో 2 కొత్త ఫీచర్స్ యాడ్ చేసింది. నార్మల్‌గా మనం వీడియో కాల్స్ ఇలాంటివి మాట్లాడుతూ ఉంటాం కదా, వాటిని మీరు మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతున్నారనుకోండి, మీరు వాట్సాప్ వెబ్‌కి కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ కాల్ వాట్సాప్ వెబ్‌కి అయితే ట్రాన్స్‌ఫర్ అయితది. అక్కడి నుంచి మీరు మాట్లాడుకోవచ్చు. అంతేకాకుండా గ్రూప్ కాల్స్‌కి వెయిటింగ్ రూమ్ యాడ్ చేశారు. గ్రూప్ కాల్స్ చాలా మంది పార్టిసిపేట్ చేస్తుంటారు. ఒక 32 మంది కలిసి గ్రూప్ కాల్ అయితే మాట్లాడుకోవచ్చు. దీనికి వెయిటింగ్ రూమ్ పెట్టేశారు. వెయిటింగ్ రూమ్ ఎందుకు పెట్టారంటే ఎవరిని అలో చేయాలి, అలో చేయకూడదు అనేది అడ్మిన్ నిర్ణయిస్తాడనమాట. ఆయన అలో చేసిన వాళ్ళు కాల్‌లో యాడ్ అవుతారు. అలో చేయకపోతే కాల్‌లో అయితే యాడ్ అవ్వరు గ్రూప్ కాల్‌లో. అండ్ ఇంకొకటి కాల్స్ మాట్లాడేటప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా యాడ్ చేశారు. అంటే మన బ్యాక్‌గ్రౌండ్ నాయిసెస్ క్యాన్సిల్ అవుతాయన్నమాట. మనం కాల్ మాట్లాడేటప్పుడు మన వాయిస్ వాళ్ళకి క్లియర్‌గా వినిపిస్తది. నెక్స్ట్ శాన్ ఫ్రాన్సిస్కో చెందిన టౌ రోబోటిక్స్ అని, వీళ్ళు అర్బన్ కంపెనీ, మీకు తెలిసే ఉంటది. అర్బన్ కంపెనీ మనం ఏదైనా బుక్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళే వచ్చి అన్ని క్లీన్ చేసి వెళ్తా ఉంటారు మన ఇంట్లో. సో, ఇట్లానే ఇప్పుడు రోబోట్స్ వస్తాయన్నమాట. ఈ కంపెనీ స్పెషాలిటీ ఏందంటే రోబోట్స్ వచ్చి మన
ఇంటిని క్లీన్ చేసి అయితే వెళ్తాయి. దీనిలో కూడా 3 కేటగరీస్ అయితే ఉన్నాయి. ఒక రోబో పేరు వచ్చేసరికి చెల్సీ, ఇంకోటి ఎలాన్, ఇంకోటి టోనీ. చెల్సీ ఏం చేసిద్దంటే కిచెన్, బాత్రూమ్ ఇట్లాంటివి క్లీన్ చేస్తది. ఎలాన్ వచ్చేసరికి టోటల్ హౌస్ క్లీనింగ్ చేస్తది. టోనీ వచ్చేసరికి విండోస్ క్లీన్ చేయడం, వాక్యూమ్ చేయడం ఇట్లాంటి స్పెషలిస్ట్ అనమాట. సో మీకు ఏది కావాలో దాని ప్రకారం ఆ రోబోని మీరు బుక్ చేసుకోవచ్చు. గంటకి $30 వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. దీన్ని వీళ్ళు రిమోట్ గా ఆపరేట్ కూడా చేస్తూ ఉంటారు. ఏం చేస్తుందో వాళ్ళు అక్కడి నుంచి గమనిస్తూనే ఉంటారు. అండ్ ఏమైనా మిస్టేక్ చేస్తుంటే దాన్ని కరెక్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు దీనికి ఖచ్చితంగా కెమెరాస్ అయితే ఉంటాయి. ఈ రోబోట్స్ కి మొత్తం చెక్ చేయాలి, మొత్తం క్లీన్ చేయాలంటే కెమెరాస్ ఖచ్చితంగా ఉంటాయి. ఏదైతే డేటా అది రికార్డ్ చేస్తుందో మీ హౌస్ క్లీన్ చేసేటప్పుడు దాన్ని మీరు అరేంజ్ చేయాలనుకుంటే క్లీనింగ్ అయిపోయిన తర్వాత బయటకి వచ్చేటప్పుడు కంప్లీట్ గా అరేంజ్ చేసేయచ్చు. ఇట్లా ఈ సర్వీస్ అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తారు. టవ్ రోబోటిక్స్ అని చెప్పేసి అది కొత్తగా అనిపించింది. మనుషులు వస్తుంటే ఇప్పుడు రోబోట్స్ వచ్చి క్లీన్ చేస్తారు. నెక్స్ట్ ఇన్ఫోసిస్ కి ఫ్రాన్స్ లో 2 crores రూపీస్ ఫైన్ అయితే వేశారు. ఎందుకు 2 కోట్ల ఫైన్ వేశారంటే వీళ్ళు ఒక రికార్డ్ మెయింటైన్ చేయలేదన్నమాట. వాళ్ళ వర్కర్స్ ఎన్ని గంటలు పని చేస్తున్నారో రికార్డ్స్ మెయింటైన్ చేయాలన్నమాట అక్కడ. సో వీళ్ళు ఎగ్జాక్ట్ గా రికార్డ్ అయితే మెయింటైన్ చేయలేదు. యాక్చువల్ గా వీళ్ళు వారానికి 48 గంటల వరకు పని చేయాలి. మాక్సిమం 48 గంటలు. ఒకవేళ దానికైనా ఎక్స్ట్రా చేస్తే మాత్రం వాళ్ళకి ఓటీ, ఇన్సెంటివ్స్ ఇట్లాంటివన్నీ ఇవ్వాలి. అవన్నీ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇలాంటి రికార్డ్స్ ఏం మెయింటైన్ చేయలేదని చెప్పేసి ఫ్రాన్స్ లో ఇన్ఫోసిస్ కి 2 crores ఫైన్ వేశారు. సోనీ ప్లే స్టేషన్ 5 మీరు కొనాలనుకుంటే స్టాక్ లోకి అయితే వచ్చింది. మళ్ళీ వచ్చిన వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. ప్రైస్ అయితే పెరిగింది. ఇప్పుడు నార్మల్గా మనకి ప్లే స్టేషన్ 5 మనం 2025 లో కొనాలనుకుంటే 53,000కి 50,000 కూడా కొన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు 70,000 రూపాయలకి వెళ్ళిపోయింది దీని ప్రైస్. ఇప్పుడు ప్లే స్టేషన్ 5 మీరు కొనాలనుకుంటే మాత్రం 70,000 రూపాయల నుంచి స్టార్టింగ్. మీకు పాత ప్రైస్ కి అయితే రాదు. నెక్స్ట్ న్యూస్ దగ్గర వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే మనోజ్ అడుగుతున్నారు, నేను S25 అల్ట్రా యూస్ చేస్తున్న 8 months నుంచి నాకు బ్యాటరీ అండ్ ఛార్జింగ్ సెట్ అవ్వట్లేదు అండ్ మొబైల్ వెయిట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది అంటున్నారు. సో నేను OnePlus 15 ఆర్ వివో X300 స్విచ్ అవుదాం అనుకుంటున్నట్టున్నారు. వీటన్నిటిలో ఏది బెస్ట్ అని అడుగుతున్నారు. ఒకవేళ మీకు బ్యాటరీ లైఫ్ ప్రాబ్లం అంటే మీకు సామ్సంగ్ ఫోన్స్ కానీ, ఫ్లాగ్షిప్ ఫోన్స్ యాపిల్ కానీ, గూగుల్ కానీ, నథింగ్ కానీ వీటన్నిటిలో మీకు బ్యాటరీ లైఫ్ అయితే తక్కువే వస్తుంది. పెద్ద పెద్ద బ్యాటరీస్ అయితే వాళ్ళు ఏం యూస్ చేయరు. అండ్ వెయిట్ అయితే మీకు కొద్ది ప్రీమియం ఫోన్స్ అని మీకు కొద్దిగా వెయిటే ఉంటాయి. సో వెయిట్ మీరు భరించాల్సిందే. లైట్ వెయిట్ కావాలంటే మీకు బ్యాటరీ లైఫ్ అయితే రాదు. అది దాని ప్రకారం మీరు డిసైడ్ అవ్వాలి. మీరు ఇచ్చిన 2 ఆప్షన్స్లో అయితే మాత్రం OnePlus 15 మీకు కొంచెం బెటర్గా సెట్ అవుతుంది. ఒకవేళ మీకు కెమెరానే హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం X300కి వెళ్ళను. కానీ మీకు బ్యాటరీ, జనరల్ యూస్కి, ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్, గేమింగ్ ఆడాలన్న ఎవ్రీథింగ్ మీకు OnePlus 15 బెటర్ ఫోన్. నెక్స్ట్ కర్ణాటకలో 7,000 మంది స్టూడెంట్స్కి HIV పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మొత్తం అన్ని కాలేజెస్లో అందరికి HIV టెస్ట్ అయితే చేస్తుంది. ఎందుకంటే వీళ్ళే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారనమాట స్టూడెంట్స్ పరంగా. HIV కేసెస్ ఇన్ని కేసెస్ అయితే స్టేట్లో అయితే లేవు. వీళ్ళకి 7,000 కేసెస్ రిపోర్ట్ అయినాయి HIV కేసెస్. నెక్స్ట్ థాయిలాండ్ అంటే చాలా మందికి పిచ్చి. థాయిలాండ్ ఒక్కసారి వెళ్ళాలి. గోవా ప్లేస్లో థాయిలాండ్ వెళ్తూ ఉంటారు. యూత్ ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇట్లా వెళ్ళే వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారు అనమాట కిడ్నాపర్స్. ఏం చేస్తున్నారంటే ఇక్కడ మీరు థాయిలాండ్ చూస్తారనమాట ఏది చీపెస్ట్ ప్లాన్ ఉందో, తక్కువ డబ్బులు ఖర్చుతో వెళ్ళిపోవాలి. అలా కొంతమంది మీకు ప్లాన్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ తక్కువ ప్లాన్ ఉందని చెప్పేసి ఇక్కడ మీరు తీసుకొని అక్కడికి వెళ్ళారనుకోండి, మొత్తం అక్కడ మేము చూసుకుంటా ఉంటారు వాళ్ళు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే వెళ్ళిన వాళ్ళని, ముఖ్యంగా అబ్బాయిలు వెళ్తుంటారు కదా, వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు. వీళ్ళందరినీ కిడ్నాప్ చేసేసి వాళ్ళ ఇళ్ళకి ఫోన్ చేసి 70 లక్షలు డిమాండ్ చేస్తారు. వాళ్ళు చేసేదేం లేక వాళ్ళ దగ్గర డబ్బులు ఏడున్నాయి. నార్మల్గానే వాళ్ళు తక్కువ రేట్కే దొరుకుతుందని వెళ్ళిన వాళ్ళు డబ్బులు ఎక్కడ ఉంటే వాళ్ళ దగ్గర 70 లక్షలు లేవు. పోలీసులకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అందిస్తే, తాయి పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందిస్తే వాళ్ళు ఇలా పట్టుకున్నారు. ఇలా పట్టుకొని వీళ్ళు నిడిపించారు. అండ్ ఇట్లా ఒకవేళ ఎవరైనా మీకు తక్కువ రేట్కి థాయిలాండ్ తీసుకెళ్తామంటే అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు అమ్మేస్తారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ తమిళనాడు సేలం విలేజ్ లో ఇదైతే జరిగింది సంఘటన. విక్రమార్కుడు సినిమా మీరు చూసే ఉంటారు. అత్తిలి సత్యబాబు ఎంట్రీ సీన్ లో గుండు సీన్ ఉంటుంది కదా, అందరికి చాలా ఫేవరెట్ సీన్. ఇది రియల్ గా వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారనమాట. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే గ్రామస్తులకు ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేసి మేము తహసీల్దార్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము, మనకి పక్క రాష్ట్రంలో COVID-19 మళ్ళీ వచ్చేసింది. అట్లా అంటే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కేసులు నమోదైనగా అది ఉదాహరణగా తీసుకొని మన కోవిడ్ కేసులు నమోదైన మన దగ్గర కూడా కొత్త వైరస్ అయితే వస్తుంది. ఆ వైరస్ జుట్టు నుంచే అంటుకుంటది. సో మీరు గుండు చేయించుకుంటే మీకు ఎట్లాంటి వైరస్ అయితే అంటుకోవు అని చెప్పేసి వాళ్ళని నమ్మించి వాళ్ళకి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మీకు ఇన్సెంటివ్స్ వస్తాయి అని చెప్పి వెళ్ళి గుండు చేశారు. చాలా మంది గుండ్లు అయితే చేశారు. గుండు చేసి జుట్టు ఏమైనా తీసుకెళ్ళి అమ్ముకున్నారు, దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ చాలా మంది గుండ్లు చేశారు. దగ్గర 20 గ్రామాలకు వీళ్ళు ఫోన్లు అయితే చేశారు. వీళ్ళ ప్లాన్ ఏంది ఎవ్రీథింగ్ తెలియదు. కానీ చాలా మంది గుండ్లతో అయితే కనిపిస్తున్నారు గ్రామాల్లో. ఇది ఫ్రెండ్స్ వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. సామ్సంగ్ ఫోల్డబుల్స్ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ కార్డ్స్ లో వస్తుంది, ఇక్కడ చెక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ లో కదా. సెలవు, బాయ్.